ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని విమోచించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమలు, ఆయన పొందిన గాయములు, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. మనకి పాప క్షమాపణ, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. దేవుడు తన ప్రియకుమారుని ద్వారా పరలోక రాజ్య నిరీక్షణ అనుగ్రహించాడు. మనకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. విమోచించబడిన ప్రజలు ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆ నామములో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి జిహ్వా ఫలాన్ని అర్పించాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకమని భక్తుడైన దావీదు చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నామములో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాడు. ఆ నామములో ఎలా విమోచించబడ్డాడో, ఎలా యుద్ధాలు చేసి జయం పొందాడో, ఆ నామములో దేవుని కార్యాలను చూడగలిగాడు. కాబట్టి దావీదు భక్తుడు ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయాలని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పునరుత్థాన దినము. దేవుని సన్నిధికి మనం వచ్చాం. మనం యోగ్యముగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసే అద్భుతమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన పక్షాన జరిగించిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నేను, మనమందరం కూడా ఆయనను ఘనపరచాలి, ఆయన స్తుతించాలని ప్రభునామములో తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు పునరుత్థాన దినము. ఆయన కార్యాల జ్ఞాపకం చేసుకుని స్తుతిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, నీ ప్రియకుమారుని ద్వారా మాకు ఇచ్చిన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, నీ నామములో మా జీవితాల్లో జరిగించిన ప్రతి మేలును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి సహోదరిని, సహోదరులను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆస్వాదించండి అయ్యా. స్తోత్రాలు. మేమందరం కూడా యోగ్యముగా నీ కొరకు జీవించడానికి కృప దయచేయండి. మా దేశంలో ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసాన్ని కృపలో భద్రపరచండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేసి మమ్మల్ని ఆదరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.